మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము సరికొత్త పద్ధతిలో హౌ టు ఫ్రేమ్ క్వశ్చన్స్, హౌ కెన్ వి ఫ్రేమ్ క్వశ్చన్స్, ఫార్మింగ్ ఆఫ్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. క్వశ్చన్స్ మనము ప్రిపేర్ చేయడానికి ఇంగ్లీష్లో 2 టైప్స్ ఆఫ్ వర్డ్స్ మనం యూజ్ చేస్తాం. క్వశ్చన్స్ను ఫ్రేమ్ చేయడానికి 2 టైప్స్ ఆఫ్ వర్డ్స్ యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ WH టైప్ వర్డ్స్, సెకండ్ వన్ ఆక్సిలరీ వర్బ్స్. హౌ కెన్ వి ఫ్రేమ్ క్వశ్చన్స్ నేర్చుకునే ముందు ఈ WH వర్డ్స్ గురించి, ఆక్సిలరీ వర్బ్స్ గురించి కొంత తెలుసుకుందాం. ఆక్సిలరీ వర్బ్స్, మొదటగా ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటి? వీటిని మనం హెల్పింగ్ వర్బ్స్ అని కూడా అంటాం. ఇవి ఎన్ని ఉంటాయి టోటల్ అంటే 24 ఉంటాయి. అర్లియర్ క్లాసులలో మనం నేర్చుకున్నాం కూడా ఈ 24. ఈ 24లో ఫస్ట్ వన్ బీ ఫార్మ్స్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. యామ్ అంటే ఉన్నాను అన్న మీనింగ్ వస్తుంది. ఐతో మనము యూజ్ చేస్తాం దాన్ని, యామ్ అనే హెల్పింగ్ వర్బ్ను. ఐ యామ్ అని, ఉన్నాను. ఈజ్ అంటే ఉన్నది లేక ఉన్నాడు అని. ఆర్ అంటే ఉన్నవి ఉన్నారు అన్న మీనింగ్ వస్తుంది. వాజ్ అంటే ఉండెను, ఉంటిని అన్న మీనింగ్ వస్తుంది. వర్ మీన్స్, వర్ అంటే ఉండిరి, ఉండెను, ప్లూరల్ అనమాట, అంతే. ఓకేనా? ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్ అంటే నేను బుక్ చదువుతున్నాను. హీ ఈజ్ రీడింగ్ ఏ బుక్ అంటే అతను బుక్ చదువుతున్నాడు. ఓకే, వాజ్ వర్ పాస్ట్ టెన్స్లో హీ వాజ్ రీడింగ్ ఏ బుక్, దే వర్ ప్లేయింగ్ క్రికెట్. ఇవన్నీ వాళ్ళు చదువుతూ ఉండెను. వాజ్ అంటే చదువుతూ ఉండెను, ఆడుతూ ఉండిరి. దే వర్ ప్లేయింగ్ క్రికెట్ మీన్స్ ఆడుతూ ఉండిరి. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ మీన్స్ వాళ్ళు ఆడుతూ ఉన్నారు. సో ఈ విధంగా యామ్, ఈజ్, ఆర్ని ప్రజెంట్ టెన్స్లోను, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లలో కూడా నేర్చుకున్నాం. వాజ్ వర్ని మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లలోనూ వాడుతూ ఉంటాం కదా ఈ హెల్పింగ్ వర్బ్స్ని. వాజ్, వర్ అనే వాటిని మనము ఈ విధంగా ఉండిరి, ఉండెను అన్న మీనింగ్లో వాడుతూ ఉంటాము. వీటిని 5 బీ ఫార్మ్స్ అన్నాం కదా ఇందులో. నెక్స్ట్ వచ్చేసి డూ ఫార్మ్స్. డూ, డస్ అంటే చేయుట అన్న మీనింగ్ వస్తుంది. డిడ్ అంటే చేసెను అంటాం. వీటిని డూ ఫార్మ్స్ అంటాం. సో ఈ డూ, డస్, డిడ్, ఈ డూ ఫార్మ్స్లో డస్ అనేది మనము సింగులర్ అయితే, థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు మాత్రం మనం డస్ను యూజ్ చేస్తూ ఉంటాము. డూ, డస్ మీన్స్ చేయుట, డిడ్ అంటే చేసాను. హ్యావ్ ఫార్మ్స్. హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. సింగులర్ వాటికి ప్లూరల్ వాటిని కూడా మనం హ్యాడే యూజ్ చేస్తూ ఉంటాము. హ్యావ్ అనేదేమో ప్రజెంట్ పర్ఫెక్ట్లో మనం ప్లూరల్గా యూజ్ చేస్తాం చూడండి. హ్యాజ్ సింగులర్గా యూజ్ చేస్తాం పర్ఫెక్ట్ టెన్స్. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ టెన్స్లలో కనబడతాయి మనకు. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. వీటిని మనము హ్యావ్ ఫార్మ్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి మోడల్ వర్బ్స్. చూడండి, మోడల్ వర్బ్స్ వచ్చేసి ఏంటి అంటే ఒక్కొక్కటి చూద్దాము. షల్, షుడ్, క్యాన్, కుడ్, విల్, వుడ్, మే, మైట్. మైట్ అనేటువంటివి లెస్ పాసిబిలిటీని సూచిస్తాయి. క్యాన్, కుడ్ సామర్థ్యాన్ని తెలియజేసేటువంటివి. ఈ హెల్పింగ్ వర్బ్స్, ఈ 12 నెంబర్ నుంచి వచ్చినటువంటి హెల్పింగ్ వర్బ్స్ అండ్ డూ ఫార్మ్స్, డూ, డస్, డిడ్, వీటికి ఎప్పుడు కూడా మనము వర్బ్ V1 యూజ్ చేస్తూ ఉంటాము. వీటిని ఎప్పుడు కూడా మనము వర్బ్ V1 యూజ్ చేస్తాం. ఈ హ్యావ్ ఫార్మ్స్కి V1 యూజ్ చేయం, కానీ వీటికి మస్ట్, ఇంకొకటి ఏంటి మస్ట్, తప్పకుండా అనే మీనింగ్లో వాడుతూ ఉంటాము. ఆట్ టు అనేటువంటిది, ఆట్ టు, డేర్ టు, యూజ్ టు, నీడ్ టు. యూజ్ టు ఏమో హ్యాబిచువల్ యాక్షన్స్, ఓల్డ్ హ్యాబిచువల్ యాక్షన్కి యూజ్ చేస్తాం. డేర్ టు అంటే ధైర్యంగా చేయాలి. ఆట్ టు అంటే మనము విధిగా నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలకు సంబంధించినటువంటిది ఆట్ టులో యూజ్ చేస్తాం. హెల్పింగ్ వర్బ్ యూసేజ్ కూడా ఇంకొక వీడియో ఉంది. సో ఇది మనం ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్స్లో ఈ హెల్పింగ్ వర్బ్స్ ఎలా యూజ్ అవుతాయి అనేది మనము ఇందులో చూస్తున్నాం. మస్ట్, ఆట్ టు, డేర్ టు, యూజ్ టు, నీడ్.
సో 24 హెల్పింగ్ వర్బ్స్లో మనకు ఇది వీటిని ఇందులో మోడల్గా డివైడ్ చేసాము. ఇందులో మనకి ఎక్కడి నుంచి వచ్చాయి వర్డ్స్ 12 to 24 వరకు ఇవి ఆక్యుపై చేశాయి. గమనించారా? నెక్స్ట్ వచ్చేసి WH టైప్ వర్డ్స్. వాట్ ఏమిటి, వై ఎందుకు, వెన్ ఎప్పుడు, వేర్ ఎక్కడ, విచ్ ఏది, హూజ్ ఎవరి యొక్క, హూమ్ ఎవరిని, హూ ఎవరు. సో 9th హూ ప్లేస్లో హౌ, HOW హౌ అని రాసుకోండి. 9th వర్డ్ హౌ అని రాసుకోండి. ఈ విధంగా మనము WH టైప్ వర్డ్స్తోని ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా చేస్తామో ఈరోజు నేర్చేసుకుందాం. వాట్, వై, వెన్, వేర్, విచ్, హూజ్, హూ, హూమ్, నెక్స్ట్ హౌ. ఈ విధంగా మనము ఈ వర్డ్స్ ఉపయోగించి మనము క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేద్దాం అనేది మనం ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి WH వర్డ్స్ నేర్చుకున్నాం అండ్ హెల్పింగ్ వర్బ్స్ అన్నీ కూడా ఏంటి వర్డ్స్ చూసాం. మనం ఓన్లీ వర్డ్స్ మాత్రమే ఇప్పుడు ఫార్మేషన్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. ఒక స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి ఎగ్జామ్లో, హీ ఈజ్ గోయింగ్ టు స్కూల్ అనే స్టేట్మెంట్ వచ్చిందనుకోండి. మనం దాన్ని క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలంటే ఎలా? ఫస్ట్ వీటికి కూడా ఒక ఫార్ములా ఉంది చూడండి. ఈ ఫార్ములా ప్రకారం అయితే ఏంటంటే చూడండి చెప్తాను నీట్గా. హీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్. అవన్నీ ఎగ్జాంపుల్స్ ఊరికే చూపించాను, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, హీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్. ఈ స్టేట్మెంట్ క్వశ్చన్ చేయడానికి చూడండి ఏం చిన్న చేంజ్ చేసామో సెకండ్ లైన్లో. వెరీ గుడ్. ఈజ్ అనే దాన్ని ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ను హీ అనే సబ్జెక్ట్ ముందు రాసాము. నెక్స్ట్ వచ్చేసి హీ రైటింగ్ ఏ లెటర్. వై ఈజ్ హీ రైటింగ్ ఏ లెటర్? ఎందుకు అతను లెటర్ రాస్తున్నాడు? అతను లెటర్ రాస్తూ ఉన్నాడు. రెండో స్టేట్మెంట్లో అతను లెటర్ రాస్తూ ఉన్నాడా? ఎందుకు లెటర్ రాస్తూ ఉన్నాడు అన్న మీనింగ్ వస్తుంది. హీ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, రైటింగ్ అనేది మెయిన్ వర్బ్. ఆ విధంగా మనము ఏ లెటర్ అనేది ఎక్స్ట్రా వర్డ్స్ ఈ విధంగా మనము యూజ్ చేస్తూ ఉంటాము. ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో హీ విల్ ప్లే క్రికెట్. ఇలా ఎలా క్వశ్చన్ చేయాలి? వెరీ నైస్. హెల్పింగ్ వర్బ్ విల్ని సబ్జెక్ట్ హీ కన్నా ముందు రాయడం వల్ల విల్ హీ ప్లే క్రికెట్. వెన్ విల్ హీ ప్లే క్రికెట్ అంటే WH టైప్ వర్డ్ని యూజ్ చేస్తున్నాం క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి, హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తున్నాం. సో కాకపోతే మంచి గమనించారా మై డియర్ చిల్డ్రన్? హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసి విల్ హీ ప్లే క్రికెట్, అతను క్రికెట్ ఆడుతాడా? ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని వస్తుంది. కాబట్టి వీటిని SR నో టైప్ క్వశ్చన్స్ అంటాం. వీ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ గ్రామర్. హ్యావ్ వీ లెర్న్డ్ ఇంగ్లీష్ గ్రామర్? హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ను ముందుకు తీసుకొచ్చాం. షీ కెన్ స్పీక్. క్యాన్ షీ స్పీక్? ఆమె మాట్లాడగలదు. ఆమె మాట్లాడగలదా? ఈ విధంగా వీటికి ఆన్సర్ ఎస్ అని వస్తుంది కాబట్టి లో అని వస్తుంది. ఏదో ఒకటి చెప్పగలుగుతాం కాబట్టి SR నో అంటాం. ఇందులో కూడా చూడండి, దే హ్యావ్ ప్లేడ్ క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడారు. హ్యావ్ దే ప్లేడ్ క్రికెట్? వాళ్ళు క్రికెట్ ఆడారా అని అడుగుతున్నాం. సో ఈ విధంగా ఎస్ అయితే ఎస్, నో, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నిటిని మనం SR నో క్వశ్చన్స్ అంటాము. వీటిని మనం SR నో క్వశ్చన్స్ అంటాం. అదే WH క్వశ్చన్స్కి ఆ విధంగా. అయితే ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ను ముందుకు తీసుకొస్తే అయిపోతుంది అని మనం అనుకున్నాం కదా. మరి వీ రైట్ ఏ లెటర్. మరి ఇందులో 24 హెల్పింగ్ వర్బ్ సంబంధించింది ఏదైనా ఉందా? దీన్ని ఎలా ఫ్రేమ్ చేస్తాం క్వశ్చన్, ఇది కూడా నేర్చుకుందాం. హీ రైట్స్ ఏ లెటర్. మీరు ట్రై చేయండి. హీ రోట్ ఏ లెటర్. ఇవి ఎగ్జామ్లో వచ్చాయి. మరి హెల్పింగ్ వర్బ్ ఉంటే మేడం హ్యాపీగా మీరు చెప్పారు, తీసి ముందర యాడ్ చేస్తే క్వశ్చన్ అయిపోయింది. దానికి మళ్ళీ WH వర్డ్ తీసేసి పెడితే ఒకటి ఆ విధంగా క్వశ్చన్ అయింది అని మనం నేర్చుకున్నాం కదా. ఇలాంటి వస్తే ఇందులో హెల్పింగ్ వర్బ్ ఉంది కానీ కనబడట్లేదు, ఎలానో మనం చూద్దాము. ఎగ్జామ్లో కనుక వీ రైట్ ఏ లెటర్, హీ రైట్స్ ఏ లెటర్, హీ రోట్ ఏ లెటర్ అంటే అన్నీ ఇలాంటి కనుక సెంటెన్స్లు కనుక వస్తే హెల్పింగ్ వర్బ్ మనకు కనపడదు కానీ అందులో హైడే ఉంటుంది. ఏ విధంగానో మనం చూద్దాము. ఇలాంటివి వస్తే ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఎలాంటి రైట్ అంటే అందులో డూ ప్లస్ రైట్,
రైట్ అనే V1 వర్బులో డూ ప్లస్ రైట్ ఉంది. రైట్స్ అనే వర్బులో డస్ ప్లస్ V1 డస్ ప్లస్ డస్ ఉంది. రోట్లో డిడ్ ప్లస్ రైట్, మూడిట్లలో V1 అనేది ఉంది. డూ డస్ డిడ్ యాడ్ అయ్యే ఉంటుంది. సో మనము హెల్పింగ్ వర్బ్ లేదు అని అనుకోకూడదు, అందులో హెల్పింగ్ వర్బ్ హైడ్గా ఉంది. కాబట్టి ఇప్పుడు మనకు రాయడం ఎంత ఈజీ అవుతుందో చూడండి. ఒక్కసారి చూడండి. రైట్ అంటే V1 ఈజ్ ఈక్వల్ డూ ప్లస్ V1. రైట్స్ అంటే V1S అంటే డస్ ప్లస్ రైట్. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వాడే వర్బ్కి ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి రోట్ అంటే V2లో ఏముంటుందంటే డిడ్ ప్లస్ V1 ఉంటుంది. ఇది ఓన్లీ రైట్కి సంబంధించి కాదు, ఏ V1 వర్బుని తీసుకున్నా ఈ విధంగా మనం అనుకోవాలన్నమాట. ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం ఎలా చేయాలో. దే గో టు టెంపుల్, హీ గోస్ టు టెంపుల్ డైలీ, హీ వెంట్ టు టెంపుల్. ఈ క్లిప్పింగ్ మన ముందు కూడా కనపడింది, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటిది కనుక వస్తే చూడండి, మళ్ళీ మనకు హెల్పింగ్ వర్బ్ అంటే గోలో మనకు హెల్పింగ్ వర్బ్ ఉందా? ఉంది. ఏంటిది? డూ గో. సో దే గో టు టెంపుల్ డైలీ, దే గో టు టెంపుల్. ఇందులో గో అనే వర్బులో డూ ప్లస్ గో ఉంది అని మనం అనుకోవచ్చు. ఇంతకుముందు మనం రాసుకున్నాం కదా. సో దే డూ గో టు టెంపుల్ అని కూడా అనొచ్చు. మనము అందులో హైడే ఉంటుంది కాబట్టి దే గో టు టెంపుల్ ఉన్న ఒకటే, కొంచెం నొక్కి చెప్పినప్పుడు దే డూ గో టు టెంపుల్ అన్న ఎస్ ఇట్స్ ఆల్సో రైట్. హీ గోస్ టు టెంపుల్, ఇక్కడ హీ డస్ గో టు టెంపుల్ అనొచ్చా ఇంతకుముందు మనం చూసినట్టు? వెరీ గుడ్. హీ డస్ గో టు టెంపుల్ అనాలి మళ్ళీ. ఆ విధంగా కూడా అనొచ్చు. హీ గోస్ టు టెంపుల్ అని కూడా అనొచ్చు. హీ వెంట్ టు టెంపుల్, అతను టెంపుల్కి వెళ్ళాడు, ఆల్రెడీ వెళతాడు, వారు వెళతారు. ఈ విధంగా మనం చెప్పినప్పుడు దే గో టు టెంపుల్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా స్టేట్మెంట్. ఇప్పుడు క్వశ్చన్ చేయడం మనకు వచ్చేసింది కదా, ఈజీ కదా. డూ దే గో టు టెంపుల్, వెన్ డూ దే గో టు టెంపుల్. ఫస్ట్ దాంట్లో డూ అని ఊహించుకున్నాం కాబట్టి డూ దే గో టు టెంపుల్ అన్నాం. సెకండ్ చూద్దాం. హీ గోస్ టు టెంపుల్లో డస్తో స్టార్ట్ చేయాలి. డస్ హీ గో టు టెంపుల్ డైలీ, రాసి కూడా చూపించాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్, డస్ హీ గో టు టెంపుల్ డైలీ. గోస్ అనకూడదు అనమాట. డస్ హీ గో టు టెంపుల్ డైలీ, ఎందుకంటే డస్ ఉంది కదా అందులో అనుకున్నాం, అందుకని అది ఫస్ట్ చూపించాను. హీ వెంట్ టు టెంపుల్, ఇందులో డిడ్ హీ. సో చూడండి, హీ వెంట్ టు టెంపుల్, హీ వెంట్ టు టెంపుల్. అప్పుడు ఏం చేయాలి? డిడ్ హీ గో టు టెంపుల్ అనాలి. అన్నిట్లో గోనే వచ్చింది మూడిట్లలో కూడా. కాకపోతే ఫస్ట్ దాన్ని డూతో చేసాము క్వశ్చను, సెకండ్ ఎగ్జాంపుల్ని డస్తో చేసాము, థర్డ్ ఎగ్జాంపుల్ని డిడ్తో రాసాము. కానీ మూడిట్లో కూడా మనకు V1 గో అనే వర్బే ఫామే వచ్చింది. మనం క్లియర్గా ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాము, క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రజెంట్ టెన్స్లను డూ డస్ యూజ్ చే. వి రైట్ ఏ లెటర్, అది వర్బుని చూడాలి మనము. రైట్ V1 ఉంది, సో డూతో క్వశ్చన్ చేయాలి. డూ వి రైట్ ఏ లెటర్, డూ వి రైట్ ఏ లెటర్. ఎందుకు డూ రాసామంటే మనం అనుకున్నాం కదా రైట్లో డూ అనేది ఉంది అని. సో డూ వి రైట్ ఏ లెటర్. V1 హెల్పింగ్ వర్బు లేదు, వర్బుకి వెళ్ళాలి. ఓకే, వర్బు V1 ఉంది కాబట్టి సో మనం డూతో క్వశ్చనింగ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ వెన్ డూ వి రైట్ ఏ లెటర్, ఆ డూ ముందు వెన్, వేర్, వై సూటబుల్ WH టైప్ వర్డుని యాడ్ చేయడం వల్ల అది డిస్క్రిప్షన్ క్వశ్చన్ అవుతుంది. డూ వి రైట్ ఏ లెటర్, ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఇది హీ రైట్స్ ఏ లెటర్. ఇప్పుడు చూడండి వర్బ్ ఎలా ఉంది. ఓకే, V1 ఎస్ ఉంది, సో డస్ యూజ్ చేయాలి. హీ రైట్ ఏ లెటర్, డస్ హీ రైట్ ఏ లెటర్ అనాలి. మళ్ళీ అందులో పైన రైట్స్ ఉంది కదా, కింద రైట్ యూజ్ చేయకూడదు. డస్ హీ రైట్ ఏ లెటర్, డస్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వెన్ డస్ హీ రైట్ ఏ లెటర్, వేర్ డస్, ఇది సూటబుల్ WH వర్డ్ పెట్టాలన్నాను కదా. నెక్స్ట్ గమనించండి మై డియర్ చిల్డ్రన్. హీ రైట్స్ ఏ లెటర్, డస్ హీ రైట్ ఏ లెటర్, వెన్ డస్ హీ రైట్ ఏ లెటర్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్, అంటే వీటిలో కూడా డూతో వర్బ్ V1 ఉందా, V1 ఎస్ ఉందా చూడాలి. వర్బ్ V1 కనబడితే డూతో, V1 ఎస్ కనబడితే డస్తో. కాకపోతే డస్తో చేసినప్పుడు అందులో వర్బుకు ఉన్నటువంటి మెయిన్ వర్బుకు ఉన్నటువంటి ఎస్ను తీసేయాలి. మెయిన్ వర్బుకున్న రైట్స్ అనే లోపల ఎస్ తీసేసాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్లో హీ రోట్ ఏ లెటర్. రోట్ అంటే V2 కదా, మనం డిడ్కి వెళ్ళాలి. ఇంకా డిడ్ హీ రైట్ ఏ లెటర్,
రోట్ ఉంది కదా, కాబట్టి డిడ్కి వచ్చాము. డిడ్ అతను లెటర్ రాశాడు. సెకండ్ది ఏంటి, అతను లెటర్ రాశాడా. హీ అనేది సబ్జెక్ట్, రోట్ అనేది మెయిన్ వర్బ్. సబ్జెక్ట్ మెయిన్ వర్బ్ తర్వాత వచ్చేది చూడండి, హీ రోట్ ఏ లెటర్. ఇక్కడ అట్లుంది కదా. నెక్స్ట్ చూడండి, హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది క్వశ్చన్. డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్, హీ అనేది సబ్జెక్ట్, రైట్ అనేది మెయిన్ వర్బ్. వెన్ డిడ్ హీ రైట్ ఏ లెటర్, ఎప్పుడు అతను లెటర్ రాశాడు. వేర్ డిడ్ హీ రైట్ ఏ లెటర్, ఎక్కడ రాశాడు. వై డిడ్ హీ రైట్ ఏ లెటర్, ఎందుకు లెటర్ రాశాడు. అట్లా ఆ విధంగా మనము సూటబుల్ WH టైప్ వర్డ్ని యూజ్ చేయొచ్చు. అందుకే నేను మీకు క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా ఎలానో సింటాక్స్లో స్టార్టింగ్లో కూడా చూపెట్టాను. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఏంటి, డిడ్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది, సబ్జెక్ట్ ఉంది, మెయిన్ వర్బ్ ఉంది, ఎక్స్ట్రా వర్బ్ ఉంది. అదే క్లిప్పింగ్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి చూడండి, డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది, ప్లస్ హీ అనే సబ్జెక్ట్ ఉంది, ప్లస్ రైట్ అనే మెయిన్ వర్బ్ ఉంది, ఎక్స్ట్రా వర్డ్స్తో క్వశ్చన్ అయింది. దీని యొక్క సింటాక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. వెన్ డిడ్ హీ రైట్ ఏ లెటర్, ఓకేనా. వెన్, వేర్, వై. డిడ్ హీ రైట్ ఏ లెటర్కి అతను లెటర్ రాశాడా అంటే ఎస్ టీచర్, నో టీచర్ అని చెప్పగలుగుతాం కదా. వెన్ డిడ్ హీ రైట్ ఏ లెటర్కి మనం అలా చెప్పగలుగుతామా, మనం కాబట్టి వాటి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అని హెల్పింగ్ వర్బ్తో మాత్రమే అడిగే క్వశ్చన్స్ని ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అని ఎందుకన్నామో అర్థమైందా మై డియర్ చిల్డ్రన్. ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ వచ్చేసి WH ఫార్ములా క్వశ్చన్స్. చూడండిరా పిల్లలు, WH ఫార్ములా క్వశ్చన్స్కి ఫస్ట్ ఫార్ములా చూద్దాం ఒకసారి. ఇంతకుముందు మనం ఫార్ములా లేకుండానే క్వశ్చన్ వేయగలిగినాం ఉన్న స్టేట్మెంట్ని మార్చడానికి. మరి ఈ విధంగా వస్తే WH ప్లస్ ఇది చూడండి, ఏవి అంటే యాక్సిలరీ వర్బ్, సబ్ అంటే సబ్జెక్ట్, ఎంవి అంటే మెయిన్ వర్బ్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్. మనం ఓన్గా ఇచ్చిన స్టేట్మెంట్ కాకుండా మనం ఓన్గా క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలంటే చూడండి, క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలంటే క్వశ్చన్స్ మార్కు ఉంది చూడండి. డూ అంటే యాక్సిలరీ వర్బ్, దే అంటే సబ్జెక్ట్, గో అంటే మెయిన్ వర్బ్, టు స్కూల్ అంటే ఎక్స్ట్రా వర్డ్స్. నెక్స్ట్ చూడండి, ఇదేంటి క్వశ్చనింగ్ వర్డ్, దీని ఫార్ములా వేరు ఉంటుంది. ఇక్కడ ఇచ్చాను చూడండి, WH వర్డ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్, HV అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ MV అంటే ఇక్కడ మెయిన్ వర్బ్, నేను MV అని రాశాను, ప్లస్ EW అంటే ఎక్స్ట్రా వర్డ్స్. ఈజ్ ఇట్ క్లియర్. WH ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. వాట్ ఈజ్ యువర్ నేమ్, వెర్ ఆర్ యూ గోయింగ్, హూమ్ డిడ్ యూ మీట్. జనరల్గా ఈ ఫార్ములా ప్రకారం హెల్పింగ్ వర్బ్ అవుతాయి క్వశ్చన్స్ అన్ని కూడా. ఏ క్వశ్చన్ అయినా మెయిన్ వర్బ్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ కింద క్లియర్గా చూడండి. WH అంటే వాట్ రాసాము, హెల్పింగ్ వర్బ్ అంటే ఈజ్, ఏదైనా హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసి క్వశ్చన్ అవుతుంది. సబ్జెక్ట్ అంటే యువర్, ఎక్స్ట్రా మెయిన్ వర్బ్. కొన్ని మెయిన్ వర్బ్స్ అంటే మనము చూడండి, వేర్ ఆర్ యూ గోయింగ్, వాట్ ఈజ్ యువర్ నేమ్, వేర్ ఆర్ యూ గోయింగ్, హూమ్ డిడ్ యూ మీట్. హూమ్ డిడ్ యూ మీట్ అంటే వాట్ ఈజ్ యువర్ నేమ్, నీ పేరేంటికి అలా అలా ఫ్రేమ్ అయింది క్వశ్చన్. వేర్ ఆర్ యూ గోయింగ్ క్లియర్గా కనబడుతుంది. వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే ఎక్కడికి వెళ్తున్నాము. వేర్ అనేది WH వర్డ్, ఆర్ అనేది HV హెల్పింగ్ వర్బ్, యూ అనేది సబ్జెక్ట్, గోయింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్గా ఉంది. సో హూమ్ డిడ్ యూ మీట్, ఎవరిని కలిసావు. ఇక్కడ హూమ్ అంటే ఎవరిని, డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్, యూ అనేది సబ్జెక్ట్, మీట్ అనేది ఏంటిరా నాన్న, మీట్ అనేది మెయిన్ వర్బ్. నువ్వు ఎవరిని కలిసావు నిన్న అని అడిగినట్టు. సో ఈ విధంగా WH ఫార్ములా క్వశ్చన్స్కి WH వర్డ్ మెయిన్గా హెల్పింగ్ వర్బ్ మెయిన్, నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్, నెక్స్ట్ వచ్చేసి మెయిన్ వర్బ్ ప్లస్ ఎక్స్ట్రా వర్బ్తో జనరల్గా మన జనరల్ ఫార్ములా అనమాట ఇది. ఈ విధంగా మనం క్వశ్చన్ ఈ విధంగా చేస్తున్నాము. వీటిని డిస్క్రిప్షన్ అందుకే అంటున్నాం. ఎస్ నో చెప్తామా, దీనికి ఆన్సర్ చెప్పాము. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే మన నేమే చెప్పాలి. వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే మనము చెప్పాల్సి వస్తుంది. సో వాటిని అందుకని ఎస్ఆర్ను క్వశ్చన్స్ అని, వీటిని హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్ అని అన్నాము. వాట్ ఈజ్ యువర్ నేమ్, నీ పేరేంటి. వేర్ ఆర్ యూ గోయింగ్, ఎక్కడికి వెళ్తున్నాము. హూమ్ డిడ్ యూ మీట్, ఎవరిని కలిసావు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము క్లియర్గా. ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ నేమ్, హౌ ఆర్ యూ, హూజ్ బుక్ ఈజ్ దిస్, ఈ బుక్ ఎవరిది,
వై ఆర్ యూ ప్లేయింగ్, ఎందుకు ఆడుతున్నాము. వై అనేది క్వశ్చన్ వర్డ్, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్, యూ అనేది సబ్జెక్ట్, ప్లేయింగ్ అనేది మెయిన్ వర్బ్. ఇంతకుముందు ఫార్ములా ప్రకారము టెస్ట్ చేద్దామా, ఇప్పుడు టెస్ట్ రాయగలుగుతారా చెక్ చేద్దామా. అంతా నేర్చుకున్నాం కదా. టెస్ట్ను మనము క్లియర్గా స్లో మోషన్లో చూపిస్తాను చూడండి ఒక్కసారి. టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్స్. ఫస్ట్ వన్, దే ఆర్ ప్లేయింగ్. ఎలా చేయాలి క్వశ్చన్? ఈజీ టీచర్ అనుకుంటున్నారా? సరే చెక్ చేయండి టెస్ట్లో. నెక్స్ట్ నేను చెప్పాను, మీరే వచ్చా లేదా చెక్ చేసుకోండి. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. WH వర్డ్ కూడా యూజ్ చేసి సూటబుల్ క్వశ్చన్ చేయాలి. లతా సింగ్స్ ఏ డివోషనల్ సాంగ్. షీ కెన్ డ్రైవ్ ఏ కార్. దే హ్యావ్ సీన్ మూవీ. ఐ ఆమ్ టీచింగ్ గ్రామర్. యూ విల్ రిటర్న్ మై బుక్. షీ వాజ్ రీడింగ్ ఎ బుక్. రాధా ఎట్ మ్యాంగోస్. హీ ఈజ్ ఏ క్లెవర్ స్టూడెంట్. సో మీకు తెలుసు కదా, రాధా ఎట్ మ్యాంగోస్. హెల్పింగ్ వర్బ్ కనపడట్లేదు కానీ ఇక్కడ వీటు ఉంది. మనం ఏం చేయాలో వచ్చిందా మై డియర్ చిల్డ్రన్? వెరీ గుడ్.